ఈరోజు టమాటో కోడిగుడ్ల కూర వండుకుందాము. ఈ కోడిగుడ్ల కూర ఎన్ని రకాలైన వండుకోవచ్చు. ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా టమాటో కోడిగుడ్ల కూర వండుతా. ఒక 3 అయితే కోడిగుడ్లు తీసుకున్నా, ఒక 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసిన, ఉల్లిపాయ, కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసి ఎట్లా పెడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఇట్లా వెడల్పు కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. ఇందులో కొంచెం పోసుకుంటే సరిపోద్ది. అంతా ఇట్లా వెడల్పుగా అంతటా ఇట్లా కాయేటట్టు చూసుకొని ఎగ్ ఇందులో కొట్టి పోసుకోవాలి. కొంచెం ఇట్లా వీటిపైన ఇట్లా కొట్టి పోసుకున్నాక కొంచెం కారం చల్లుకోవాలి. అంతటా కూడా ఇట్లా చల్లుకోవాలి. కొంచెం లైట్గా సరిపోద్ది. కొంచెము ఉప్పు కూడా చల్లుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి కొంచెము. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇది మూత తీసుకొని ఒకసారి ఇది రెండో సైడు తింపేసుకోవాలి. రెండో సైడు కూడా కొంచెం ఈ ఆమ్లెట్ మంచిగా కాలాలి. ఇట్లా రెండు సైడ్లు కూడా ఈ కలర్కి వచ్చేదాకా మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. తీసుకొని మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు కొంచెము నూనె పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెమే సరిపోద్ది. ఒక చెంచా పోసుకుంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలు, ఈ టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిసేపు మంచిగా ఇవి మంచిగా గోలాలి, ఇట్లా మెత్తబడాలి. ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నీ ఇట్లా కొంచెం వల్లు అయితే సరిపోద్ది. ఎక్కువసేపు వేగద్ది. ఇట్లా వేగితే సరిపోద్ది. ఇట్లా వల్లు కావాలి. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా వల్లు అయితే సరిపోద్ది. చూస్తారా, టమాటా ముక్కలు ఇట్లా, ఉల్లిపాయ ముక్కలు ఇట్లా వల్లు కావాలి. ఇది ఇట్లా చల్లగా అయినాక మిక్సీ జార్లు వేసుకొని పట్టుకోవాలి. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని ఆవాలు కూడా వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు ఒక కరివేపాకు ఉరికాయ వేసుకోవాలి.
ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఇట్లా వేగినాక ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం గ్రేవీ లాగా చేసుకోవాలి. ఇది కొంచెము ఎండు కారం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి ఒక 5 వేసినా ఎక్కువ కారం లేదు. ఒక సగం చెంచా ఎండు కారం వేసుకుందాము. కలుపుకుందాము. కొంచెము సాల్ట్ కూడా వేసుకుందాము. ఎందుకంటే మనం టమాటా ముక్కల్లో కొంచెం వేసినాము, ఎగ్గులో కూడా కొంచెం వేసినాము కదా, కొంచెం ఇంకా పడుతుంది. కొంచెం వేసుకుందాము. టేస్ట్ చూస్తే సప్పగా ఉంది. ఇట్లా కొంచెం ఉడకంగా ఇప్పుడు మనము ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాం కదా, ఇది ఎన్ని పీసులైనా మనం కట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే 3 పీసులు కట్ చేసిన, 3 ఎగ్గులను. ఇంకెక్కువ వేసుకొని మనం ఎందరం ఉంటే అన్ని పీసులు కూడా కట్ చేసుకోవచ్చు. ఈ పీసులు ఇందులో వేసుకోవాలి. ఇట్లా పీసులన్నీ కూడా ఈ గ్రేవీలో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఉడికితే మనం పోసుకున్న నూనె ఇట్లా పైకి వస్తుంది. ఇట్లా ఈ కోడిగుడ్ల కూర ఎన్ని రకాలనైనా వండుకోవచ్చు. నేను చాలా రకాల వండి చూపిస్తాను మీకు, మీరు కూడా వండుకోండి నచ్చితే. ఇప్పుడు ఒకసారి మెల్లిగా వీటిని రెండో సైడు వేసుకోవాలి, తింపేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇంకా కూడా కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడకనియాలి. ఈ గ్రేవీ మంచిగా ఉంటుంది. కొంచెం వేసుకుంటే మనం సరిపోనన్నా తినచ్చు, అంత మంచిగా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు కూడా ఇదంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి. ఇట్లా ఉడుకుతా అంటే ఇట్లా మనము నూనె పోసుకున్నాం కదా, ఈ నూనె అంతా కూడా ఇట్లా పైకి వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడే మంచిగా ఇది ఉడికినట్టు టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా తాలింపుకు, ఇప్పుడు కొంచెం వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇప్పుడైతే ఈ కూర ఉడికినట్టే. ఇదిగో ఇట్లా నూనె పైకి వస్తే ఉడికినట్టే. చూసారు కదా. ఇప్పుడైతే వండడం అయితే అయిపోయింది.
ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతవరకు మీరైతే వండుకొని వాళ్ళైతే ఒక్కసారి అయితే వండుకొని చూడండి, టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. కొంచెం వేసుకుంటే సరిపోద్ది, కొంచెము ఒక ఎగ్ పీసు, కొంచెం గ్రేవీ అంతే. ఇదిగో ఇదొక పీస్ వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకుంటే మనం సరిపోను అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంత వేసుకుంటే సరిపోద్ది, గ్రేవీ కూడా ఎక్కువ అవసరమే లేదు. ఇట్లా వండుకోండి. ఎన్ని రకాలైనా వండుకోవచ్చు. ఎగ్ మాత్రం ఏ రోజైనా ఎవరికైనా బోరు కొట్టదు. ఎందుకంటే చికెన్ మటన్ అన్నా ఊకే తింటే తినాలనిపించదు, కానీ ఇదైతే రోజు తిన్నా తినాలే అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎన్ని రకాలైనా వండుకొని తినచ్చు. ఎగ్ మన ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇట్లా వండుకోండి, మీకు నచ్చుతుంది. వండుకొని మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఎట్లా వండుకోవాలనుకుంటే మన ఛానల్కు వెళ్ళి వీడియో చూడండి, చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఎట్లా వండుకోవాలి, ఎప్పుడు ఏమి వేయాలి, ఏమేమి వేసి వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నాకైతే కొంచెం నచ్చదు, అందుకే వేయలే. కొత్తిమీర ఎక్కువ వేసిన కదా సరిపోద్దని వేయలేదు. ఎక్కువ మసాలాలు కూడా నేను ఎక్కువ వాడా, అందుకే వేయలేదు. ఇది వేసుకుంటే మీరు వేసుకోవచ్చు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని, మరి వీడియో అయితే చివరి దాకా చూసి మీరు వండుకొని లైక్ చేసి బెల్ అయితే నొక్కండి. ఇదిగో ఇట్లా ఉంటుంది ఈ కోడిగుడ్ల కూర. ఎవరికైనా చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతాయి, తినాలే అనిపిస్తుంది. ఇట్లుంటేనైతే చూసారు కదా, ఈ రకంగానైతే ఒక్కసారి అయితే వండుకొని చూడండి. ఈ గ్రేవీ చూస్తేనే తినాలి ఇప్పుడు అనిపిస్తుంది. అన్నం కూడా అయింది, తిందాం ఇప్పుడు. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజైతే ఈ వంట కమ్మనైన కోడిగుడ్డ గ్రేవీ. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం వంటతో.